నెవర్ వర్షిప్ ద వర్షిప్ అంటే నువ్వు ఆరాధనను ఆరాధించకూడదు, అది కూడా విగ్రహారాధన. చాలా మంది రోజుల్లో they gave priority to worship God instead they worship themselves. చాలా మంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నారు దేవుని, కానీ తాము చేసే ఆరాధిస్తా ఉన్నారు. Never worship the worship, my dear friend. Worship God with your all your heart. నువ్వు ఎప్పుడు కూడా ఆరాధించొద్దాం. ఆరాధనలో దేవుని మాత్రమే నువ్వు మహిమపరచాలి. కొంతమంది వాళ్ళని టాలెంట్లు చూపించుకోవడానికి, వాళ్ళ సంగీత విద్వాంసకరులుగా లోకానికి తమను తాము ప్రకటించుకోవడానికి సంగీతం కావచ్చు, ఆరాధిస్తా ఉన్నారు. It was replacing God's majesty. ఇదిగో దేవుని యొక్క శక్తిని, అభిషేకాన్ని అది ఆక్రమిస్తా ఉంది ఆరాధన. గమనించండి బహు జాగ్రత్త. ఆరాధించు దేవుణ్ణి, నీ పూర్ణ హృదయంతో ఆయన చేసిన మేలులను తలంచుకొనొచ్చు. నువ్వు ఎంత ఘోర పాపివో ఆ ఘోరమైన పాపము నుండి ప్రభు నిన్ను ఎట్లా విమోచించాడో, ఇదిగో నిన్ను ఏ రీతిగా ప్రభు నిన్ను రక్షించాడో, ఆయన నీ కొరకు ఎంత ఘోరమైన శిక్షణ ఇచ్చాడో, ఆ ఘోరమైన పరిస్థితుల నుంచి ప్రభుని ఎట్లు కాపాడాడో జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు ప్రభుని మాత్రమే మహిమపరచాలి తప్ప నువ్వు ఆరాధించకూడదు, అది కూడా విగ్రహారాధనే.